మీనన్ బాగిని స్టేజ్ మీదకి పిలిచి తనకి గన్ గురి పెట్టి షూట్ చేస్తానని చెప్పి బెదిరిస్తూ ఉంటాడు. ఇక దాంతో బాగి టెన్షన్ పడుతూ ఉంటుంది. మరోపక్క శివపార్వతి మిగతా పోలీసులు అందరూ కూడా కంగారు పడుతూ ఇక లోపలికి వెళ్ళే మార్గం కోసం వెతుకుతూ ఉంటారు. అప్పుడు అమర్ మాత్రం కూల్గా ఉండడంతో, ఏంటి సార్, అవతల మీనన్ మీ ఆవిడ్ని షూట్ చేయబోతున్నారు, మీరు ఏమాత్రం టెన్షన్ పడకుండా అలా కూల్గా ఉన్నారేంటి అని చెప్పి శివపార్వతి అంటూ ఉంటే, అప్పుడు అమర్, బాగీ సంగతి నీకు ఇంకా పూర్తిగా తెలియదు శివ, అక్కడున్నది నా పిల్లలు కూడా. నా పిల్లలు ప్రాబ్లం వస్తే సొల్యూషన్ కోసం ఆలోచిస్తారే తప్ప భయపడి పారిపోరు అని చెప్పి అమర్ బాగీ గురించి పిల్లల గురించి గొప్పగా శివపార్వతికి చెబుతూ ఉంటాడు. మరోపక్క అమర్ నలుగురు పిల్లలు కూడా వెనక ముందు చూస్తూ ఏదైనా ప్లాన్ దొరుకుతుందేమోనని చెప్పి ఆలోచిస్తూ ఉంటారు. అంజు జనాల మధ్యలో నుండి అలా పాక్కుంటూ వెళ్తూ ఉంటుంది. అమర్ శివపార్వతితో ఇందాకటి నుండి లోపల ఎంతమంది ఉండుంటారు, ఎలా అటాక్ చేయాలని చెప్పి మనం ప్లాన్ చేస్తున్నాం కదా, ఇక ప్లానింగ్ ఏమీ అవసరం లేదు, అందరం కలిసి ఒకేసారి అటాక్ చేద్దాం పదండి అని చెప్పి అమర్ అంటూ ఉంటాడు. ఇక మీనన్ 1 2 3 అంటూ లెక్క పెడుతూ ఉంటాడు. మరి పిల్లలు, అమర్ వీళ్ళందరూ కలిసి బాగీని ఏ విధంగా కాపాడతారో మళ్ళీ మన ఛానల్లో తెలుసుకుందాం. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి.